రెడీ అన్నా టైం అయింది నీకు ఆల్మోస్ట్ బుట్ట కూడా తరిపోతా పాలు అయిందా ఓకే డన్ ఏమైందిరా జేసిపా నువ్వు టీషర్ట్ వేసుకోపో అన్ని దోమలు గడుస్తున్నాయో పో 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 నడు 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 నాడి నడు నాడి నువ్వు కూడా వస్తావా టీషర్ట్ వేసుకోపో తొందర నడు పో ఇప్పుడు వేసుకుంటాడు ఇంతసేపు వేసుకోలే కదా కంపల్సరీ వేసుకుంటాడు బయటకు నాని బ్యాగ్ ఏదరా బ్యాగ్ బాక్స్ బ్యాగ్ బాక్స్ 2 తీసుకుని రాపో 2 తీసుకున్నాడు టైం అయిందా ఓ 8:30 8:40 అవుతుందిరా బస్ వచ్చే టైం కూడా అయింది ఆల్మోస్ట్ కిరాన్స్ కదా ప్యాంట్ ఉంది అన్నది ఇక్కడ ఒకటి ఉంది టీషర్ట్ టైము 8:44 అవుతుందని ఉందంటావా బస్సు ఓ నానిగా బస్సు ఉందంట పోతుంటావా 44 నుంచి 50 మధ్యలో వస్తాడు 45 నుంచి 50 మధ్య ఆ గడికి కింద పడేక ఖర్చు నీ గలీజ్ ఉంది అంతా నీ బొట్టు చూపెట్టు రేపు కొంచెం పెద్ద పెట్టుకున్నా సరిపోట్లేదు సైడ్కి పోయిందేం రా సెంటర్లో పెట్టలే మమ్మీ ఈరోజు సైడ్కి వెళ్ళిపోయింది చూడు సైడ్కి పోయింది రేపు మంచిగా పెట్టుకో సరేనా ఏమొస్తుందిరా టిప్పర్ రా రే క్రియాన్స్ మన ఇంట్లో ఉంది టిప్పర్ అదే టిప్పర్ పెద్ద టిప్పర్ బానందపూర్ బస్సు రా బానందపూర్ బస్సు వచ్చిన తర్వాత మీ స్కూల్ బస్సు వస్తుంది అయితే పోలే ఇంకా బస్సు కదా బండ్లు వస్తున్నాయి ఇట్లా రోడ్ మీకు గాడి ఆపినందిరా మధ్యలో అందరు ఆన దిగుతున్నట్టు ఆయమ్మ కూడా దిగిందా సరే బస్ వస్తుంది అది చూడు ఈరోజు ఓలే మనం లేట్ వచ్చినా కరెక్ట్ టైంకి వచ్చినాం పట్టుకో ఇక పట్టుకో బాయ్ పట్టుకో చలో ఆగు బాబా నుండి వచ్చిర్రు అంత దూరం పోతుందిరా బస్సు దూరం ఆపుతారేమో చలో పో ఆయమ్మ రాలే పో బాయ్ 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 పోయిందారా అక్క పోదామా మనం పోదామా చలో లెట్స్ గో దిగవారా దిగవా దాన్ని దింపుతుందా ఓ అమ్మరే చల్ నడు చెట్ల నీళ్ళు పోసినట్టు రో మంచిగా పెద్ద అవుతున్నాయి ఏమంటున్నావు నాకు అర్థం కాదు ఆడు మాటలు అర్థం కాదు ఏదో అంటాడు అన్న వచ్చిండా నీళ్ళకి మస్తు ఇబ్బంది అవుతుంది కరెక్ట్ టైంకి వచ్చింది పోగానే 2 నిమిషాలు బట్టి లాస్ట్ వచ్చేసింది దాయి ఎటువైనా దాయి స్నానం చేయలేరా నువ్వు బోర్ కాడ వెళ్ళి స్నానం చేసేస్తే అయిపోతుంది నీళ్ళకి మస్తు ఇబ్బంది అవుతుంది పోదాపురా ఇప్పుడు పోవాలని రూల్ ఏమైనా ఉందా అడిగి పోయినావు కదా మళ్ళీ తిరుడు ఎందుకు బల్ల పెట్రోల్ బొక్క నువ్వు ఒకసారి వచ్చిండు నేను ఒకసారి వచ్చిన ఆయన ఒకసారి వచ్చిండు 3 సార్లు వచ్చినమ్మా మళ్ళీ 3 సార్లు కావాలి అయితే పని చేద్దాం అందరం ఆడికి బట్టలు బాసలు అన్నీ అన్నీ అయిపోతాయి సరే నాకు అట్లా వస్తుంది ఫ్లో ఎప్పుడైనా పని చేసేది బట్టలు బాసలు చేస్తారు కదా నాకు అదే ఫ్లో వస్తుంది అనమాట బాసలకు 2 డబ్బాలు తెచ్చుకున్నది సెట్ అయిపోతుంది పెట్టు ఇదిగో ఇది వెనక కంటే అది కూడా వస్తుంది అనమాట సరేనా ఆడుకో ఆడే కట్టుకోండు నువ్వు కట్టినావా అతను నువ్వు కట్టినావు ఆడ నిజంగా చేసి పని ఇప్పుడు అది చూసి బాబాయ్ అంటున్నాడు జంక్షన్ కాడ పెట్టి చేసి ఏదో రిపేర్ వచ్చినట్టు రిపేర్ చేస్తా ఉన్నాడు మంచిగా ఆడుకోవచ్చు నా పాత కూడా చేసి వానికే ఇచ్చేయాలి ఈరోజు టిఫిన్ దోశనా రైట్ అబ్బా కారం దోశ ఇవ్వాలి కారం దోశ కానీ ఉల్లి దోశ కానీ ఉల్లిపాయలు కట్ చేయమంటే కట్ చేస్తా బెండకాయ దోశ ఇప్పుడు ఏమైతుంది అయిపోయింది ఆల్మోస్ట్ కొంచెం అట్లా ఎక్కువ ఉన్నప్పుడు అందరికి అదే రోజు ఆ టిఫిన్ అవుతుంది కదా ఇప్పుడు మళ్ళా డబ్బాలు ఎందుకని సరే మరి సరిపోగా ఎట్లా చేస్తారు పులిహోర చేస్తారా వడపిండి ఉంది కొంచెం దోశలు ఉన్నాయి కొంచెం చపాతీ ఉంది కొంచెం అదొకటి అడ్జస్ట్ 4 రకాల టిఫిన్ చట్నీ కొబ్బరికాయ ఫ్రెష్ గా ఉంది నేను చట్నీ అలా మిక్స్ చేసినా సరే కానీ కొబ్బరి చట్నీ మంచిగా ఉంటుంది ఏం చెప్పాలి నేను ఇందాక బనానా తిన్నా అది ఏం ఫ్రూట్ అది తినేమంటారు ఇవన్నీ ఆపి మన తినేది కాదు కార్బుజా కాయ అది తర్బుజా ఏమంది అన్న మస్క్ మిలన్ అది పొట్టు తీసి ఇత్తులు కోసి ఎండబెట్టి చక్కెర వేసి ఫ్రిడ్జ్ లో పెట్టు టేస్ట్ మంచిగా ఉంటుంది ఇత్తులు ఎండబెట్టు ఎండబెట్టి ఇత్తులు తెలుసా తెల్ల వస్తాయి చూడు
అయితే న్యాచురల్ గా మరి బెటర్ గా అన్న మస్తు రేటు. మనమే చేసుకుందాం అయితే. శిరీష ఒక పెద్ద ప్లేట్ ఇరా. పెద్ద ప్లేట్ ఒకటి అదొకటి. ఇది జ్యూస్ చేసి ఎట్లుంటది? వద్దు తిందాం. నువ్వు జ్యూస్ అక్క వేస్తావు. నేను నాకు జ్యూస్ నచ్చలే, అందుకే ఏబిసి జ్యూస్ నచ్చలే నాకు, అందుకని డైరెక్ట్ తినుడే. ఏయ్ కొయ్యారే కొయ్ కొయ్ కొయ్. జ్యూస్ చేసినాం అనుకో బలవంతంగా ఒక గ్లాస్ తాగిపిస్తాం అందరికి. నేను కట్ చేసి తింటారా? అట్లా తినరు, కట్ చేసి పెట్టాలి. మరి నేను నువ్వు కట్ చేసినావు కదా, అట్నే కట్ చేయి. జ్యూస్ పట్టకు, తిందాం. మనిషికి రెండు వస్తాయి. కట్ చేసినాం. నేను చేయలే, ఆ జ్యూస్ ఒకటే పట్టించిన. మరి ఎందుకు కట్ చేయాలి? నువ్వు లేవలే కదా ఇవాళ అంతా లేట్ ఉంది. పాలు నీళ్ళు ఉంటేనే పని ఏ పని అయినా కానీ. ఎంఆర్ఐ తీసుకొచ్చుకున్నాను నేను. ఇదంతా నాకు గుంజుతుంది. ఏమన్నా డాక్టర్ నిద్రపోమన్నాడు. సరే నిద్రపో, ఆలోచన ఏకన్నాడు. ఏం లాభం నాకు పోయినట్టే ఆలోచన వస్తుంది. మరి అందుకని నువ్వు న్యాచురల్ గా మళ్ళీ వచ్చింది ఆలోచన. వస్తుంది నీకు రాని రోజు ఏదన్నది. అరే ఎవరితో మాట్లాడుతున్నారు? నువ్వు ఒక్కనే మాట్లాడుకుంటున్నావు. టిఫిన్ చేసినాక వేరే ముచ్చట సరేనా? ఈ కాయని ఏమంటారు? నువ్వు మస్కు మిలాన్ అని తెలుగులో అంటున్నాం. మస్కు మిలాన్ అని తెలుగులో అంటున్నావు. తెలుగులో ఏమంటారు అన్న? ఇది అదిగా అన్న మన గుమ్మడికాయ లెక్క లేదు. గుమ్మడికాయ కాదు, కర్బూజా ఇత్తులు అంటారు చూసినావా? ఇవే పైసలు పెట్టి కొనుక్కొస్తాం. కాయ ఫ్రీ వచ్చింది మనకు. కాదు ఎండబెట్టి ఇటు డైరెక్ట్ తింటారా లేకపోతే తింటారా? డైరెక్ట్ తింటారా ఇత్తులను? మరి నానబెట్టుకొని తినరా? ఇప్పుడు మనం తినమా నానబెట్టుకోలే. పంప్కిన్స్ సీడ్స్, పంప్కిన్ వేరు, అది కర్బూజా సీడ్లు వేరు. ఇవి ఎండబెట్టాలి. నిజంగా సప్న అన్నది గ్రేట్, చాలా గ్రేట్ అసలు. అన్న ప్లేట్లే ఇది డైరెక్ట్ తినుంటాను ఇప్పుడు. అది కుర్చీ మీద కూర్చొని కిందికి వెళ్ళిపోతారు. ఆ బుల్లెట్ బండి కిందికి వెళ్ళి దొరుకుతాడు. అన్నిట్లా ఎటో పోతాడు. నాకు అర్థం కాదాడు. వాడు ఇంత చలి పెడుతుందిరా ఫ్యాన్ వేస్తే. మేము చెద్దర పట్టుకుంటాడని చెద్దర కప్పుకోవడం తీసి పడేస్తాడు. అవసరం లేదు, వద్దు నాకు దాయి తీసేయి అని వేడిగా ఉంటుంది ఎప్పటికి అని. ఫేస్ పెయ్యి అంటే ఏమంటారు ఇంగ్లీష్ లో? బాడీ బ్యాక్ సైడ్, బ్యాక్ పెయిన్, బ్యాక్ మరి వీప్ ని ఏమంటారు నాకు తెలియదు అన్న. బ్యాక్ అంటారు అంతే, వీప్ ని బ్యాక్ అంటారు. బ్యాక్ కాదు మరి, నువ్వు అన్నది బాడీ. బాడీ అంటే పెయ్యి, పెయ్యి హీట్ ఉంటుంది. బాడీ హీట్ ఉంటుంది అనమాట. చూడు ఎంత బాగా ఉన్నాయి రెండు కన్నులు. అదొక ఒక మస్తు వచ్చినా నిజంగా మరి అట్లా వచ్చింది. దీన్ని ఏం చేద్దామంటే ఇత్తులు సపరేట్ వెళ్తే దీంట్లోకి ఆయన తీయాలి. ఇప్పుడు ఇట్లా తీయాలి. ఇట్లా ఒక్కొక్క తీసి ఎండ పెడితే అంతా పోతుందా? అట్లయినా సరే మరి. ఇది ఎండలో పెట్టరాపో, ఇది ఎండలో పెట్టరా. వాడే పెడతాడు. కాదురా ఎండలో పెట్టరాపో అంటే ఏందని అడుగురా? రే 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 నువ్వు అడుగురా. చెత్తలో పడి చూస్తున్నాడు వాడు. డస్ట్బిన్ లో పడి చూస్తున్నాడు. మమ్మీ పెడతా పో. సో ఇట్లా కట్ చేసిన తర్వాత దీంట్లోకి మంచిగా చక్కెర వేసుకున్నాం. చక్కెర వేసుకున్నాక మంచిగా ఇట్లా కలుపుకున్నాం. ఇట్లా కలుపుకొని దీన్ని ఫ్రిడ్జ్లో ఒక్క గంట సేపు పెట్టుకొని తింటే మస్తు అంటే మస్తు ఉంటుంది. కానీ ఇట్లనే బాగుంటుంది కదా స్వప్న, కరకరలాడుతుంది. చక్కెర ఇట్లనే బాగుండదా? అవునే, నీకు ఇట్లా ఇష్టమా? ఇట్లా బాగుండదా స్వప్న? ఇట్లా చల్లగా అయితే టేస్ట్ బాగుంటుందట. మరీ ఎక్కువ చల్లగా పెట్టవద్దు ఫ్రెండ్స్. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఎక్కువనే అనుకుంటా. జస్ట్ ఒక 1 అవర్ అంతే. ఇట్లా 1 అవర్ ఇట్లా అంటే 1 అవర్ పెట్టాలి అంతే. ఫోన్ కట్ చేస్తే రైట్. ఇది ఎక్కువైపోతుంది. ఇది ఎట్లా వేద్దాం? కవర్లో పెడదామా? సరే నువ్వే పెట్టేసుకో. మరి ఈగలాగలగా జాగ్రత్త. ఇప్పుడు ఒక టేస్ట్ ఉంటావా నాన్న? ఇప్పుడు మా నాన్నకు ఊరించుకుంటా, మన బిడ్డ ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు పప్పాజీ ఏ చూడు. ఆహా, ఓ మై గాడ్, ఆహా. ఎట్లా బాగుందా? సూపర్ ఉందా? సూపర్ ఉందారా? ఏ క్రియాన్స్ నువ్వు తినొద్దు సరేనా? అటు ఒకటి తిని సరే. అడు తినొద్దు అంటే తింటాడు. బాగుందిరా తిను. ఏ బాగుందా? తినడుతీ తినడుతీ సార్. ఓ మై గాడ్, ఈ రోజు టిఫిన్ కి వచ్చేసి వామ్మో ఎన్ని ఉన్నాయి తెలుసా? ఈరోజు దోశ, వడ, చపాతి, రైస్, ఇది ఒకటి కర్రీ, రైస్. ఇన్ని కాలం చేసినాయి సప్న ఇలా ఉన్నాయని పెట్టేసినాం. అన్ని కొన్ని ఉన్నట్టునే అన్ని కలిసి ఒకటేసారి చేసేసినాం. వెరీ గుడ్. ఏ క్రియాంష్ అట్లా తినవుతురా? ప్లేట్లు వేసుకొని తినాలి క్రియాంష్. ఇంకా నేను ప్లేట్ వేసి ఇవ్వచ్చు. ప్లేట్లు వేసుకో. ఒకటే చాలా, ఇంకోటి వేయాలా? చట్నీ ఏమంటావా? ఇంకా చట్నీ ఇవ్వచ్చు. కొత్త చట్నీ ఇప్పుడే చేసింది మమ్మీ.
వద్దా మరి ఇగో ఇది వేసుకుంటావు ఈ చట్నీ ఒక స్పూన్ తీసుకురా స్వప్న దీనికోసం వద్దా ఓకే రైట్ దా తమ్ముడు శేఖర్ రెడీ లేడు బయట కూడా కనిపించలేదు ప్రియాన్స్ ఇది 7,000 ఇది పేరే వస్తుంది నిన్న ఆడ షెడ్ కాడ కూడా పని చేస్తుంటే అట్లా కాదు క్రియాన్స్ అంటే అందరు నవ్వుతున్నారు నన్ను బాబాయ్ నాకు కావాలి అది నాకు థ్యాంక్ యూ నీకు దోశనే నాకు డాక్టర్ ఎగ్గు తినమన్నాడు సార్ నన్ను డాక్టర్ ఒక 10-15 రోజులు అమ్మ 15 రోజుల దాకా ఆగమనిలే ఒక వారం రోజులు మళ్ళీ ఫ్రైడే రోజు ఎట్లా కాదు తీసేస్తా ఎన్ని రోజులు పెడతారు ఇది కలశం ఏమని పూజ ఏవా అయిపోయిందా అయిపోయిందా ఓకే వెరీ గుడ్ బై క్రియాన్స్ చాలా అంటే చాలా గుడ్ బై నేను తినేస్తున్నాను మరి సో ఒక 2 రోజుల దాకా మనకు తెచ్చిన సామాన్ అయితే సరే నీకైతే మనకు వీలు కాలేదు లేదని కాదు శేఖర్ నేను చెప్పిన డబ్బాలు అన్ని తోమనికి వేస్తున్నా ఆ డబ్బాలు వెళ్ళినాక తీసి ఇప్పుడు చదువుతున్నారు అనమాట అవి అదే ఇవి ఆడ పెట్టిపో మన డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకో డ్రెస్సింగ్ టేబుల్ పెట్టిరా కింద అని తెలిసి అవి ఉండాలి షాంపూలు కూడా మళ్ళా పెట్టిరా ఇది ఓపెన్ చేసిరా పొద్దుగా ఆల్రెడీ కతికేసిరా అతికినట్టుంది ఇది బాత్రూమ్ ఇది బాత్రూమ్ రైట్ అలానే పెట్టేస్తురా మరి ఒక్కొక్క గడికి తీసిపోతే అదేనా పోతుంది రైట్ ఒకటే సబ్బులు డ్రెస్సింగ్ టేబుల్ పెట్టేస్తారు ఇంకేమున్నాయి గా పొట్టిన ఇవి నేను ఏమంటా అంటే అప్పుడే తెచ్చి పెట్టుకుంటే ఇలాంటి పలిగిపోవు కదా నేను అన్నా ఒక్కటి పలిగిపోయినా కష్టమే అది మెత్త ఆడు గడికి అట్లా ఎగిరి దుంకింది దాని మీద సింపుల్ ఉన్నాయి కవర్లు మళ్ళీ ఇదేంది 2 కుమరవాలే కావద్దు నువ్వు ఇది ఇడ్లీ రావా బ్రష్ నాకేది ఒక థ్యాంక్ యూ కంఫర్ట్ ఓకే డన్ ఇంకా పల్లి మిల్ మేకర్ చాలా పోయిన 4 రోజులు వస్తాయి 4 రోజులకి 2-3 నెలలు కావాలా వద్దు వద్దురా ఇది తీయకు ఏం తీయకు నువ్వు అడుగు నడు ఆడ పెట్టరా పో డ్రెస్సింగ్ టేబుల్ పెట్టరా పో గుడ్ బై క్రియాన్స్ కదా పోరా నువ్వు వండుకునే టైం అది కోసేపు అయితే వండుకుంటున్నాడు అయిందా వంట అయిందా ఏం వండిరు అది ఇడ్లీ రవ్వ ఏంది అది అర్ధ కిలో రాసినావు ఏంది మరి కవర్లు వేరే రాసినావు ఇవి 2 సేమే రైట్ కిలోన్నర అన్నావు కదా ఇది ½ కేజీ రైట్ గుర్తొచ్చింది నాకు కూడా రైట్ పో సబ్బులు అది పెట్టేస్తున్నాం మరి రేపు అమ్మ రేపు అమ్మ మస్తు నాకు తెలిసి సాయంత్రం వర్షం పడుతుంది ఇప్పుడు పోయినా అంత టైం లేదు అందుకే ఈరోజు మొత్తం బుడ్డ సామాన్లు అన్ని చదివేస్తా ఉతకనీకా ఊకేమో దోమలు కూడా మస్తు ఉన్నాయి అంటున్నా అవును ఇంట్లో షీద్ అనేది పెట్టుకోదు బయట షీద్ పెట్టుకోదు ఇంట్లో షీద్ పెట్టుకోదు దోమలు ఘోరంగా వస్తున్నాయి కరిచినాయి అంటే ఇంత వాస్తున్నాయి అవి దద్దులు క్రియాన్స్ పే ఎంత నీకు ఆలోచన స్టార్ట్ అయినా మాకు షెడ్ కాడ అనుకున్నాం కానీ ఇంటికాడే కరిచినాయి ఫస్ట్ అవి సో ఇల్లు మొత్తం చదువుకోవాలి ఇగో అరే ఇది కూడా అలా పెట్టరా పోరా పో అనే పెట్టరా పో తీసుకొని సిరిషన్ ముఖం మీద వేస్తున్నట్టాడు సో టైం వచ్చేసి 9, 15, 16, 17 అవుతుంది ఓం నమో వెంకటేశాయ పని అంతా అయిపోయింది టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయింది అబ్బా ఎంత మంచిగా రెడీ అవుతుర్రా నాయన ఇల్లు ఏడికిరా జీన్స్ వేసుకున్నావు షూ వేసుకున్నావు ఎంత మంచిగా రెడీ అవుతున్నావు ఎడిపోతున్నావు అంగన్వాడి కార్యక్రియాన్స్ ఓకే ఆల్ ది బెస్ట్ సత్యం ఆడ దుమ్మిండంటే కథం పని అయినట్టే కాదు ఒక్కసారి క్రియాన్స్ దారా ఒక ఫోటో తీస్తా బా గ్రీనరీ మాత్రం సూపర్ ఉంది సప్న చాలా బాగుంది గ్రీనరీ ఎత్తుకో సప్నాని వాడు కనిపిస్తలేడు మీ హైట్ ఎక్కువైంది వాళ్ళ హైట్ చెక్కిపోయింది ఇడ్జుడు క్రాంచ్ ఇడ్జుడు బంగారు పండు వా నాకే దెబ్బలారా అబ్బా అట్లా నేర్పించు చెప్పిన గలీజ్ బర్డ్స్ మరి చూసినవా దాయి ఎంత పెద్ద బూతు మాత అన్నారే నిత్య ఎంత పెద్ద బూతు మాత అన్నది అది బూతు మాతనా కాదా బాయ్ ఎదురా కలువ కన్నుల దానా చిరుకా ఇదేంద్రా మా బ్యాండేజ్ ఇంకేడ గీసుకున్నారా ఒళ్ళు మొత్తం గీసుకోవద్దా సాంజ ఏడా వీడు పొద్దున్నేనా నడుచుకుంటూ పోతారా ఇంట్లోనే 3 బండ్లు ఏడున్నాయి ఇది ఒక 4 బండి సప్న అది అంత దూరం పోయినావు అంగన్వాడి ఎంత దూరం సప్న బండి మీద పోతే అయిపోతుంది అబ్బో సప్న చూసినావా ఆమెకు తగ్గట్టుగా మలుచుకుంటుంది ప్రతి వర్డ్ని ప్రతి సమయాన్ని ప్రతి కాలాన్ని ఆమెకు తగ్గట్టుగా మలుచుకోవడంలో స్వప్న చాలా అంటే చాలా ఇంటెలిజెంట్ అన్నట్టు మీరు నడుచుకుంటూ పోయేసరికి అర్ధగంట అవుతుంది సప్న మీరు నడుచుకుంటూ పోయేసరికి అర్ధగంట అవుతుంది అంటున్నా
ఏం కదా వా లుకింగ్ వెరీ వెరీ నైస్ బ్యూటిఫుల్ లొకేషన్. బాయ్ క్రియాంష్, బాయ్ బాయ్. చలో మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. మట్టి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఆ ట్రాక్టర్ వచ్చిందంటే ఆ మట్టి నిన్న ఒక ట్రిప్ వచ్చి ఈరోజు కూడా ఇంకో ట్రిప్ ఓపియాలి. ట్రిప్ ఓపించినామంటే జర మంచిగా అవుతుంది. అమ్మ గుడ్ మార్నింగ్. అమ్మ కొత్త ఫోన్ కొన్నావు అమ్మ, ఎడగొన్నావే? కొత్తదా? ఏడాది అవుతుందా? మస్తు ఉంది ఫోన్ ఇది. నాకు ఇస్తావా? ఎంతకి ఇస్తావే? ఎంతకు తెచ్చాడు మామ? ఇయర్ అది మరి నాకు మంచిగా ఉంది. ఈ ఫోన్లో వాడేవాళ్ళు ఇదే ఫోన్ బాగుంది, జబర్దస్త్ ఉంది. ఇట్లా మాట్లాడుకోవచ్చు. వాట్సాప్ ఉంటుంది అది. ఇట్లా ఫోన్ సెల్ఫీ దిగుతావు ఎప్పుడన్నా? ఇట్లా సెల్ఫీ ఫోటోలు దిగుతావు అది ఇట్లా? ఉంటుంది, దిగు. మంచి ఫోన్ ఇది. నువ్వు ఎట్లా అంటావు? లాక్ పడ్డా, ఎట్లా తీస్తావు లాకు? అయ్యో కెమెరా వచ్చింది. అది కెమెరా కాదు, ఎఫ్ఎం అట ఇది. నీకు ఇలా కెమెరా లేదా అమ్మా? ఉంది ఇది. అదే ఇట్లా దిగు, ఇట్లా పట్టుకొని ఇట్లా దిగు. ఇట్లా పట్టుకో అమ్మా, ఇట్లా పట్టుకో. ఇట్లా పట్టుకొని ఇట్లా దిగు. ఇట్లా దిగు, ఫోటో దిగు. దిగమ్మా అట్లా చూడు. దిగు, ఫోటో దిగు. వచ్చిందా? వస్తుందా అమ్మా? ఇగో ఇట్లా అని ఇట్లా అనాలి. ఇగో ఇట్లా ఇట్లా పట్టుకున్నా మరి. సపరేట్గా పట్టుకోదు మరి. ఇట్లా అను. దూరం పెట్టు, ఫోన్ దూరం పెట్టు. దింపు. రైట్, ఓకే. పడ్డదా? పడ్డది మస్తును. పడ్డదా? అలా పడ్డది. నర్సి వచ్చినాక చూపించాల ఫోన్. ఈ కొడుపుంజు ఎవరి? గనిగాంది కదా. మా గణబ్రో పెంచుతుండే 3 పుంజులు పెంచుతుండే. ఇస్తుంటే సేమ్ 3 ఉంటాయి, సేమ్ కలర్ ఉంటాయి, జబ్బరాస్ ఉంటాయి. ఇవి ఓలే అమ్మా గిడ పెట్టిరు మరి. కాదు గివి నీయేనా? దాన్ని ఏమంటారు? అత్తమ్మ తీసుకొచ్చిందా? బా ఇక్కడ నిమ్మలంగా సోఫా మీద కూర్చొని ఆలోచన. చూడు ఫ్రెండ్స్, మా శేఖర్ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ కూర్చుంటుండు ఫ్రెండ్స్. వీడియో తీసిన ప్రతిసారి ఇక్కడ కూర్చుంటుండు, ఫోన్లో మూతి పెడుతుండు. కలువ కన్నుల దానా కరుమారు మప్పుల దానో. మా నాన్న అయితే పోతా అంటాడా? పోతా అంటాడు. 2 o'clock నాన్న మన పని వచ్చి పెట్టుకోవద్దు. 12 గంటలకు సాయంత్రం రాక అంతే. యాక్చువల్లీ ఇక్కడ కింద కాసిన ఉండేది చూసినారా అప్పుడు పండ్లు. ఇవన్నీ ఏమో పొడుగుండే, ఇవేమో రౌండ్ వస్తున్నాయి. మరి ఇవి రౌండ్ ఉంటాయా మరి పెరిగినా కొద్ది పొడుగు అయితే తెలియదు. వా మంచిగా ఉన్నాయి ఇవి చూడనీకైతే. చొబ్బరస్ అంటే చొబ్బరస్ కనిపిస్తున్నాయి. వీళ్ళు చాలాసేపు అయింది. వీళ్ళు అంగన్వాడి కాడికి పోయి ఇంకా వస్తలేరు. ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు. షెడ్కి అయితే పోదామని బయలుదేరుతూ ఉన్నాం. మనం కూడా గిట్లా ఎండబోసేది ఉండే పైన. అసలు ఇది ఎంత బాగా ఎండబోసారు. మనం కూడా ఎండబోసినాం కానీ అవి తీయలేదు. మనం తొడిమేలు తీస్తే మస్తు ఉంటుంది. ఇంత మంచిగా చేసుకురు. వీళ్ళంతా వీళ్ళే పనులను పెట్టుకోవాలి. వీళ్ళే చేసుకురు. బాగా చేసారు ఇది. అయ్యి భాస్కర్ బాగున్నావు? భాస్కర్ అబ్బా వేసినావు, అబ్బో వేసినావు, మస్తు వేసినావు. కానీ ఏమో నన్ను చూసి ఇటు తిరిగినావేమో. ఫోన్ చేస్తే అయిపోతుంది కదా. నేను వస్తా, నీ దగ్గరికి వస్తా కదా. ఐఫోన్ పెట్టుకొని బ్యాలెన్స్ అయిపోతే ఎంత గలీజ్ ఉంటుందిరా. ఇంటికాడ మా తమ్ముడు ఒక్కడే ఉండు. అరే అవు కానీ ఏదో అన్నవాటగా. ఓకే రైట్ బాయ్. వావ్, ఇంతకుముందుకు ఒక కోడి చూపించిన కదా. ఇంకో ఇదొక కోడి గనిగాంది. ఇదొక కోడి. మొత్తం 3 కోడీలు, 3 పుంజులు. ఒక్కటి 1000 రూపాయలు చెప్పిండు. ఎవరికైనా కావాలంటే చెప్పురి. సండే రోజు చేసేసారు. రేపు సండే కదా, కావాలనుకున్న వాళ్ళకి ఇచ్చేస్తాడు. 1000 రూపాయలు అటు ఒక్కటి. ప్యూర్ నాటు. దీనికి దానా గిన ఏం లేదు, ప్యూర్ నాటు. కాకపోతే మాది ఇప్పుడు 3 ఇయ్యాడు. సారీ ఫ్రెండ్స్, ఒకటి వనభోజనాలకు పెట్టుకుంటున్నాడు, ఒకటి వనభోజనాలకు పెట్టుకొని ఇంకో 2 ఇచ్చేస్తున్నాడు. ఎవరు కావాలంటే అలా ఫ్రీ కాదు. సారీ ఫ్రెండ్స్. ఇక నిన్న మన షెడ్ కాడన అయితే ఇది చేసినాం పరిస్థితి. ఇక చెట్టు కొంచెం పైన తాకుతుందని చెప్పి చెట్టు అది తీసేసినాం. దాని తర్వాత ఇదంతా నూపిచ్చేసినాం, ఇదంతా సాఫ్ చేపించేసినాం. ఇదంతా క్లియర్ అయిపోతే ఇది తీసేసేయాలి. అలా తీసేసి మొత్తం ఇంకో ట్రిప్ వేసి మొత్తం లెవెల్ చేసి మళ్ళీ రేకులు కొనుక్కొచ్చి మళ్ళీ ఈడి వరకు వేయాలి. ఈడి వరకు వేసి ఇక కార్లు బండ్లు ఇవన్నీ ఏం పెట్టకుండా ఓన్లీ గణేషునికి మాత్రం మంచిగా లోపల పెట్టుకొని మంచిగా భజన చేసుకుంటా అందరు కూర్చునే విధంగా ఉండాలి. పూజ చేసేటప్పుడు ప్లాన్ చేసుకుంటాం. ఎక్కడ వరకు అయితే చూడాలి. వీడికి ఎంతమంది కూర్చురేంది ఏమైందిరా? ఓ మై గాడ్, వాట్ హ్యాపెండ్? సంథింగ్ ఇస్ రాంగ్. ఇంతమంది ఊరేందా? వాట్ ఏ నైస్ గ్రీనరీ. వా సూపర్ అంటే సూపర్ ఉంది గ్రీనరీ. నాన్నగారు వచ్చేసారు, నాన్నారు వచ్చేసావా? మునేం చేస్తున్నావు? బాగున్నావా? అన్నం తింటలేదా? ఆకలి అయితే అదే తింటుంది. బతిలాడదు తినేటప్పుడు. తినమని బతలాడనే బతలాడదు. అవసరం లేదు, నువ్వు తినకపోతే నువ్వే తింటావు.
కుక్క దాకా నీళ్ళు తాగు కరుస్తా మరి గీడ ఎందుకు కట్టేసి లోపల కట్టేసిన అయిపోతున్నాయా పోరి పోరి బయటికి పోరి ఇది మనదే కదా జై సూపర్ వస్తుంది ఇది మొత్తం తక్కువైందా దీనికి ఇలా ఇలా బిడ్డ ఏది అరే ఇది ఈయన మొప్పుకుంది కానీ ఈ చిన్నది ఓమై గాడ్ ఈ చిన్న పిల్ల ఇంతదట అలా బిడ్డ ఎంత పెడుతుందో ఏమో ఇదే ఇంత ఉందంటే అలా బిడ్డ ఎంత ఉంటుందో సోట అత్తమ్మ రాదా మరి ఓ ఫీడ మోపుతావా సో ఫ్రెండ్స్ నేను ఆడ చెట్టు కొట్టేసినాం కదా ఓ టిప్పర్ పోతుంది ఇప్పుడు కాదు సాయంత్రం పోస్తున్నాడు మాట ఇచ్చేసిండు మనకు చలో కోళ్ళ నిప్పుదాం ఇక మనం కోళ్ళ నిప్పేసినాం అంటే జర చెప్పవి ఇప్పుడు ఆ కోళ్ళను మరి మేస్తుందిగా తిరుగుతుందిగా ఎంత ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక ఎంత బాగుంది ఫ్రెండ్స్ నిజంగా జెండా హుంచా హమారా హే దిస్ ఈజ్ ద జై శ్రీరామ్ జెండా ఇంకో జెండా మంచిది కట్టాలి ఎట్టున్నారు కోడి పిల్లలు వేరే డ్యూస్ ఏమన్నా నిన్నేమన్నా అంటినా నీ సొమ్మేమన్నా తింటినా 10 మందిలో నిన్ను చూతినా పదిలంగా నిన్ను ఉంటినా కానీ కట్టేదో చేసి రాములా చుట్టు తిప్పుకున్నావే రాములా ఎవరు లేని మొండిగుండకు నీ మీద మనసాయనే నిన్ను చూడబుద్దాయనే నిదురే కరువాయనే కళ్ళు మూసుకుంటే జాలే రాములా కలలోకి వస్తున్నవే రాములా కళ్ళు మూసుకుంటే జాలే రాములా కలలోకి వస్తున్నవే రాములా 10కి 10 జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా కాపాడుతుంది ఇది కానీ పెరగడానికి 6 నెలలు పడుతుంది ఇవి 6 నెలల దాకా వీటిని కాపాడుకుంటూ ఉండాలి ఈ సందులో జ్వరం అంటే బయటికి వెళ్ళడం కష్టం ఇందులో అప్పుడు మేక పిల్లలు కూడా పోతుండే ఇటుకెళ్ళి పోయినాయి అంటే సందులో కథం ఇక అందులోకి ఇటు రావు ఇటుకెళ్ళి అటు పోవు అంటే వరే బయటికి వరి గీడ ఏం దొరకదు మీకు బయటికి వెళ్ళిపోండి బయటికి మొత్తం బయటికి జావో ఏ వావ్ పిస్తా ఒకటి తీవా పిస్తా అంటే పిస్తా ఓపెన్ అయితే ఒకటి జస్ట్ ఒక్కటి ఓపెన్ కావాలి ఏమైంది క్రియాన్స్ ఏ తాత అంటున్నాడు ఓ మై గాడ్ అసలే కట్ చేయరా నాకు ఒక్కటి సప్న రైస్ అది దాని మీద ఏం పెట్టు పప్పు కింద పెడితే కింద మంట పెట్టు ఏ చాక్తోటి కోసేసి ఎంతసేపు తింపుతామట ఇది ఇట్లా వస్తుంది వస్తుంది చాక్తోటి కోసేసి ఇంకా ఉన్న బలమంతా చేసినావు పెళ్ళి చేసినవురా అట్లా రా సప్న అయితే ఇది చాక్తోటి కోస్తే అయిపోతుంది సప్న గిన్ని సార్లు అట్లా అయితే చేసావు రైట్ ఇంట్లోకి వెళ్ళి జస్ట్ ఒక తినొద్దురా చల్లగునే అవి తినొద్దు చల్లగుని సాల్టెడ్ మస్తు సప్న చాలా బాగున్నాయి ఇది అర్ధ కిలోనా హాఫ్ కేజా పావు కేజా సో ఫ్రెండ్స్ మా ఇంటికాడ అన్నం వండుతారు ఫ్రెండ్స్ బాగుందా ఇంకొకటి ఉంది ఒక్కటి తినేస్తుంది సో యాక్చువల్లీ పొద్దుగాల ఇవి పెట్టినాం కదా మర్చిపోయినా అసలు నేను కూడా హాఫ్ అన్ అవర్లో తీద్దాం అనుకున్నా మొత్తం మర్చిపోయినా ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 hours అవుతుంది ఇవి అందరికి వేసే ప్రయత్నం చేద్దాం కొన్ని ఓ మై గాడ్ ఎట్లా వేయాలి ఈ వాటర్ మస్తు ఉంటుంది తెలుసా సూపర్ ఉంటుంది వాటర్ ఇక నువ్వు కావాలనా ఒకటి నీకు అయితే పక్క పెట్టు అవి 2 ఆడికి ఇచ్చేపు 2 ఆడికి ఇచ్చేపు అలాకి ఇచ్చేద్దాం చలో ఎవరెవరు కావాలి అదే శేఖర్ మరి ఘోరం రాయుడు మొత్తం ఇట్లా అలవాటు అవుతుండే బొమ్మలకి నాన్నారు స్పూన్ నాకేనా లేదు అందరికి ఒక్క స్పూన్ తింటారు అందరు నువ్వు తిన్నాక నాన్నకి తిన్నాక నాకు ఇస్తాడు కిందిది పట్టుకుంటారా మీది పట్టుకుంటారే నువ్వు పెద్ద అని చెప్పి నీకు పెద్దది ఎక్కువ ఇచ్చిన మంచిదా శేఖర్ మంచిదా తిన్నవారా తినేసి కిరాన్స్కి ఇవ్వకొద్దు ఇంకేది చెంచా రాదుగా అట్లా తినేసే ఇవి నేను తింటలేను సూపర్ ఏం సప్న ఇది కలబందన ఏం చేస్తావు తింటావా నూనె ఏం చేసుకుంటావు సప్న నూనె లేచి నెత్తి పెట్టుకుంటావా చూడరు ఫ్రెండ్స్ గిన్ని అన్నం చేస్తు ఇవేంటి మళ్ళా పువ్వులు ఉడక పెడతా
ఉడకబెడతా అన్ని ఉడకబెడతా. ఏమేమి చేస్తావు ఇప్పుడు అది? అలా కరివేపాకు మైదాకు మందారమాకు ఉల్లిగడ్డ పువ్వు ఆ, ఉల్లిగడ్డ ఆ. ఇప్పుడు ఇప్పుడు కలబంద ఎట్లా కోసేస్తావా లేకపోతే ఎట్లా? సన్న సన్నగా కోసేస్తా. సన్న కోసేసే వాళ్ళు పైన తీసి అని లేసి అయిపోతుంది కదా సప్న? అట్లా జిడ్డు లాగా అవుతుంది. అవును ఈ పైన తీ అదే చేస్తున్నారు పైన ఉక్కిపోతుంది. ఆ పైన దాంట్లో కూడా విటమిన్స్. అలా ఏమేసినావు? ఏం నూనె అది? కొబ్బరి నూనె. వాటర్ కలపలే? మొత్తం నూనె నేను అది వామ్మో గింతగానో నూనె వేస్ట్ చేస్తున్నావు. అనుకున్నా ఇంకా వేస్ట్ చేస్తున్నావు అసలు ఇదంతా వేస్ట్గా అయిపోయి నూనె. ఎందుకు వేస్ట్? జరుగు. ఇది ఎవరు చెప్పి ఇవన్నీ నీకు? మా చుట్టూ ఇందులోకి తెచ్చుకుంటలేను కాబట్టి ఊడిపోవద్దని. ఆ ఇందులోకి ఏమేమి కలుపుతారో అవే నువ్వు కలుపుకుంటే అయిపోతుంది. అందుకే కలుపుకుంటున్నా. అంటే ఇందులోకి ఇవన్నీ కలుపుతారా? ఇంకా రూట్స్ అవి ఏర్లు కూడా వేస్తారు. మా ఇంట్లో ఇందులోకి డైరెక్ట్ ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలంటే ఎప్పుడు పార్సల్ చేస్తాం. అది ఒకటి తక్కువైన సామాన్ ఇక నీకు. శిరీష అవుతుంటే నువ్వు చెప్తుంటే శిరీష అట్లా అన్నావు. శిరీష దెబ్బకు వామిటింగ్ అయిపోయింది అన్నమాట. వాటర్ తాగుతుంటే సామాన్యానికి ఒకటే తక్కువైంది అనేసరికి ఆమె కూడా నవ్వింది. అది ఆయిల్ నాకు నూనె లెక్క నీళ్ళ లెక్క అనిపిస్తుంది సప్న. షూర్ తెచ్చినా గుంటగనగ రాకునే కూర వండుకుంటారట నిజమేనా? అప్పుడు అమ్మ వండింది కదా స్వప్న. గుంటగనగ రాకు ఎప్పుడు ఉండలే అమ్మ. మరి వేరేది పొద్దున అన్న ఆకి పేరు ఏం పేరు? ఏమో నాకే గుర్తులేదు. ఏమంటారు పిండి కూర అంటారు చూసినావా? పిండి కూర ఒకటి. ఇది గునుగ పువ్వు బతుకమ్మకి వేస్తారు చూసినావా? దాన్నే ఆకుకూర అంటారు. గునుగ పువ్వు ఉంటుందా? దాని గునుగాకు ఉంటుందా? అది కూడా వండింది ఒకసారి. దాన్నే ఆకు అంటారు సప్న. పచ్చగూర ఆకు అంటారు. అది చిన్నగా ఉన్నప్పుడు పచ్చగూరనే, పెద్ద అయినాక గునుగు పువ్వు అవుతుంది. ఓకే దాన్ని అయితే ఇప్పుడు మన పిల్లలకి పచ్చగూర, అది మనకి గునుగు పువ్వు. మనకు కాదు, పెద్ద అయినాక అది. అంటే ఆ చెట్టు పువ్వు పెరిగినాక ఇలా తెల్లాకు ఏంటది? అది బ్రౌన్ ఉంది. అది మందారం. ఇంకోటి మైదాకా. ఇదేమో మందారం ఆకు, కరివేపాకు, ఉల్లిగడ్డ, కలమంద. ఆల్రెడీ డబ్బాలో మెంతులు ఉంటాయి. ఇప్పుడు శిరీష కొత్తగా గుంటగడగా నాకు తెస్తుంది. మర్చిపోయినా. పెరగనీకే అవన్నీ. పెరగనీకనే పెరగాలి జుట్టు, అందుకని చెప్పేసి అవన్నీ ఆల్రెడీ సగం బక్కగా అయింది నా జుట్టు. అప్పుడు చేతిలో పట్టకపోతుండే. దానికి తిండి పెడతలేము. మా దోస్తులు కూడా 10th క్లాస్ దోస్తులు అందరూ నన్ను వీడియోలు చూసిన నీ జుట్టు ఎట్లా పెరిగింది అని అడుగుతున్నారు తెలుసా ముందుగా అందరూ. యాక్చువల్లీ ఇలా ఏమైందంటే ఫ్రెండ్స్, రేపు వీళ్ళ గెట్ టుగెదర్ పార్టీ ఉంది ఫ్రెండ్స్. అయితే వీళ్ళు గర్ల్స్ అండ్ బాయ్స్ అందరు కలిసి చేస్తారట స్కూల్లో. అయితే తమ్ముడు టుగెదర్ అంటేనే గర్ల్స్ బాయ్స్ ఇద్దరు చేస్తారు బావా. గర్ల్స్ ఒక్కళ్ళే చేసుకోరు. గర్ల్స్ సపరేట్ కలుసుకోవాలనుకుంటే సపరేట్ కలుసుకుంటారు. ఇప్పుడు కాసా నేనంటే ఇప్పుడు మా గెట్ టుగెదర్ కి నేను తోలుకొని పోయినా. మరి రేపు మీకు కూడా అలా ఉంది. మరి నీకు సిగ్గు అవుతుంది అని చెప్పు, మాకెందుకు సిగ్గు? ఇప్పుడు వచ్చిన అందరికి అట్లనే ఉంటది ఆడ పరిస్థితి. పోదామని ఫిక్స్ అయినా నీ ఇష్టం. తమ్ముడు పోతుండా? నాకు ఏమో తెలియదు. ఎంత కడుతురు? ఎంతమంది మొత్తం? 50 మంది. మేమా ఓన్లీ గర్ల్స్ 125 మెంబర్స్. ఓన్లీ గర్ల్స్ 125 బాయ్స్ అంటే ఇప్పుడు మరి ఎవరెవరు వస్తారో తెలియదు. కాదు మొత్తం క్లాస్ లో ఎంతమంది మీరు? చెప్తున్నా కదా, మేము 9th క్లాస్ ఉన్నప్పుడు గర్ల్స్ 125 మెంబర్స్. 10th క్లాస్ వచ్చినాక సెక్షన్స్ డివైడ్ చేసిర్రు. ఒక్క క్లాస్ లోనే 30+ గర్ల్స్ ఉండేటోళ్ళం. మొత్తం ఎంతమంది? మొత్తం 10th క్లాస్ మొత్తం ఎంతమంది? మొత్తం అన్ని సెక్షన్లు కలిపి అన్ని సెక్షన్లు అంటుంటారు 200-300 మంది. 300 మంది ఒక్క క్లాస్ లోనా? అందుకని ఇట్లా సప్న మీరు అంటే చదువు సంధ్య లేక. అబ్బా 300 మందికి ఒకటేసారి క్లాస్ చెప్పాలంటే ఏడైతుంది? అది 10th క్లాస్ లో సెక్షన్ లో డివైడ్ చేసిర్రు అని చెప్పిన. 9th క్లాస్ లో చేసిరా? 9th క్లాస్ లో గర్ల్స్ బాయ్స్ కూర్చుంటారు. అట్లయినా కూడా 150 మంది అంటే ఒక దగ్గర కూర్చుంటే ఎట్లా ఉంటుంది? అందుకే చెప్తున్నా కదా, ఓన్లీ 9th క్లాస్ లోనే గర్ల్స్ 125 మెంబర్స్. అవును, మీ క్లాస్ లో ఎవరైనా చూస్తారా మన వీడియోలు? మస్తు మంది చూస్తారా? ఆల్మోస్ట్ అందరికి నేను పరిచయం. అంటే మళ్ళీ నేను పరిచయం కావడం కూడా మన వీడియోస్ వల్ల. అవునా? ఓ మై గాడ్. అంటే అందరూ పెళ్లిళ్ళు అయిపోయినాక ఒకరు తూర్పుకి, ఒకరికి పడమరకి, ఎవరో ఒకరు సౌత్, ఒకరు నార్త్, ఒకరు వెస్ట్, ఒకరు వెస్ట్. అంటే ఇక కాంటాక్ట్ ఉన్న వాళ్ళు, ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళ దగ్గర. అంటే నీకు ఫోన్ లేదు మరి ఎట్లా కాంటాక్ట్? నేను ఇన్ని రోజులు దగ్గర నా నెంబర్ మంది చేసిరు తెలుసా నీ నంబర్ కి. అవునా? కానీ నువ్వు ఎత్తలేవంట. నేను అందరు చెప్పారు. నేను అన్న ఫోన్ కి మస్తు సార్లు ఫోన్ చేసినాము. నన్ను అన్న అంటారా? మరి ఏమంటారు?
నేను వాళ్ళ హస్బెండ్ నేను అన్న అంట, నిన్ను అన్న అంటారు. అనొద్దని చెప్పారు అట్లా. ఓ మై గాడ్. నాకు ఎవరు తెలియదు సప్న మీ క్లాసులో అయితే. మరి నీకు ఎవరు తెలియదు అంటే పాత 2-3 తెలుసు అనుకుంటా కదా బావ నీకు. గాలే నీ ఎంబడి వచ్చేలేగా. మరి నా తెలుస్తుంది. తమ్ముని క్లాస్ వాళ్ళే తెలుసు నాకు, అసలు నీ క్లాస్ వాళ్ళు ఎవరు తెలియదు నాకు. అవునా? రామప్రసాద్ తెలియదు నీకు? తెలుసు, బాయ్స్ తెలుసు కొంతమంది. కొంతమంది ఇంకోటి తెలుసా, తమ్మిని కంటే ఎక్కువ నాకుతో క్లోజ్ ఉంటారు తెలుసా తమ్మిని క్లాస్ వస్తున్నారు అంటే బాయ్స్. అంటే నువ్వు అంత ఫ్రీడమ్. ఎస్.